వామ్మో! 'పృథ్వీకి' ఉంటది భయ్యా రేపు శనివారం నాడు, అంటే శనివారం ఎపిసోడ్ ఈరోజు జరిగే ఎపిసోడ్‌లో 'పృథ్వీకి' ఆల్రెడీ నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చారు. హోల్డ్ యువర్ టంగ్, ఎఫ్ వర్డ్స్ అసలు యూజ్ చేయొద్దని. బట్ మనోడు ఇచ్చిన వారం లోపే మళ్ళీ ఆ వర్డ్ యూజ్ చేశాడు. అది కూడా ఆదిత్య ఓం మీద అయితే యూజ్ చేశాడు. ఎందుకంటే ఆదిత్య ఓం చాలా రెస్పెక్టబుల్‌గా ప్రతి ఒక్కరిని అండి అని చాలా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్ చాలా బాగా మాట్లాడతాడు, బాగా రిసీవ్ చేసుకుంటాడు. సో తను లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. మనోడేమో ఫుల్ అగ్రెసివ్, అంటే మనోడు మాట్లాడితే గెట్టో అంత అలా చూసి అర్జున్ రెడ్డి అన్న అపోహలు అయితే బతికిస్తున్నాడు. సో ఎఫ్ వర్డ్ యూజ్ చేయడం, అండ్ అలాగే ఆయన చాలా ఒక సీనియర్ యాక్టర్, అంటే ఆయన డైరెక్టర్ కమ్మ ఒక యాక్టర్. ఇప్పుడు నీళ్ళు ఒక ఇండస్ట్రీలో ఉండి ఇలా వచ్చిన అతన్ని అంటే ఎఫ్ వర్డ్ మాట్లాడి కొంచెం బాగా నాకైతే బాగా అనిపించలేదు. ఎందుకంటే మాట్లాడవచ్చు, ఒక మాట ఒక కన్వర్జేషన్లో ఇన్డెప్త్ వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే యాక్షన్స్ బట్టి మనం అన్నీ చూడం. మనం జస్ట్ టీవీలో ఒక హాఫ్ అన్ అవర్, ఒక 45 నిమిషాలు, గంట చూస్తాం తప్ప అక్కడ రియల్గా 24 అవర్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు. సో అనొచ్చు, అతనికి బ్యాడ్ అనిపించవచ్చు, బట్ ఎఫ్ వర్డ్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, తెలియక యూజ్ చేశాడు అంటే ముందు వారంలో నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పారు, హోల్డ్ యువర్ టంగ్, చాలా జాగ్రత్తగా మాట్లాడి ఇది ఒక రియాలిటీ షో అని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ అదే తప్పు రిపీట్ చేశాడు. ఖచ్చితంగా మాస్ వార్నింగ్ అయితే ఉంటుంది. ఇంకా దారుణాతి దారుణంగా ఇంకా గట్టిగా ఉంటుంది. ప్రోమో కట్ అయితే వస్తుంది కాసేపట్లో, దాన్ని చూసి మళ్ళీ ఇంకా చేస్తాను. సో అసలు 'పృథ్వీ' గేమ్ మీకు ఎలా అనిపించింది? అసలు ఈ వారం చూసుకుంటే 'పృథ్వీ' గేమ్ ఎంత దారుణం అంటే, నిఖిల్ క్లాన్ వాళ్ళు స్ట్రాంగ్, అంటే వాళ్ళ క్లాన్ మహా స్ట్రాంగ్. బట్ ఆ యస్మి కానీ ప్రేరణ కానీ వాళ్ళ క్లాన్ చీఫ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా వాళ్ళకి స్వతహాగా ఆడి సంథింగ్ నిలబడి ఏదో ఆడారు, బట్ గివ్ అప్ అయితే ఇవ్వలేదు. అండ్ 'పృథ్వీ' కూడా అందరినీ లాగి ఎగిరేయడం, ఇసిరేయడం, నిఖిల్ వీళ్ళందరూ చేసేది. బట్ నిఖిల్ అయితే అంతలే వెళ్ళలేదు అమ్మాయి జోలికి. బట్ 'పృథ్వీ' అయితే యస్మిని ప్రేరణని ఇష్టానుసారంగా నొక్కేసి మొత్తం ఎలా పడితే అలా చేశాడు. సో అది ఆడచ్చు ఫిజికల్గా, బట్ మరీ దారుణంగా పోరా పోవే చాలా అంటే చాలా అంట ఎక్కువగా సోనీ అయితే కంట్రోల్ చేస్తుంది అనిపించింది. సోనియా గురించి మాట్లాడాలి, సోనియా గురించి ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు సోనియా మీద వస్తుంది. అసలు సోనియా ఎందుకు ఏదో మాట్లాడితే లీడర్షిప్ క్వాలిటీస్ అదే అంటది, కానీ కంట్రోల్లో అంటే ఇంకొకరిని కంట్రోల్ చేయాలి. నిఖిల్ని నేను చేయమన్నప్పుడే చేయాలి, నువ్వు తినమన్నప్పుడే తినాలి, పడుకున్నప్పుడే పడుకోమనాలి, స్నానం చేయమంటే చేయమనాలి, ఒక కంట్రోల్లో పెట్టేస్తుంది. సో కంట్రోల్ అన్నది ఎవరి చేతిలో కంట్రోల్ అవ్వకూడదు బిగ్ బాస్ హౌస్లో. అలా ఎప్పుడైతే కంట్రోల్ అవ్వడం మొదలు పెడతాడో వాళ్ళ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడే రా బాబు సరైన నిఖిల్ సోనియా క్లాన్ ఏర్పడితో ఆపోజిట్ క్లాన్ వేరే లెవెల్గా ఉంటుంది అనుకున్నాను, బట్ విన్ అవ్వలా. దాని గురించి మాట్లాడతాను. ఏ చీఫ్ క్లాన్ కంటెండర్ అవుతారో నెక్స్ట్ వీక్ అది కూడా చెప్పబోతున్నాను. సో ఇది అసలు 'పృథ్వీకి' ఎలా ఉండబోతుంది ఈ వారం, నాగార్జున గారు ఎలాంటి కౌంటర్ వేయకపోతున్నారు అన్నది కింద కామెంట్